నేను ఎప్పుడు నా వీడియోస్ లో చెప్తూ ఉంటా, మీ వద్ద ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్ ని 100 మైనస్ యువర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 అనుకోండి, 100 మైనస్ 30 అంటే 70. ఆ సేవింగ్స్ లో 70% ఆఫ్ అమౌంట్ ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీ ఏజ్ తక్కువైతే 70% ఆఫ్ అమౌంట్ ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. మంచిగా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని చెప్తూ ఉంటా. రిమైనింగ్ 30% ఆఫ్ సేవింగ్స్ వచ్చేసి డెట్, అదే విధంగా గోల్డ్, వీటిల్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 10 lakhs ఉన్నాయి. 10 lakhs ఉంటే నన్ను అడిగినట్లయితే 7 lakhs వచ్చేసి ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి లాంగ్ టర్మ్ కి, ఎందుకంటే మంచిగా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 3 lakhs వచ్చేసి డెట్ లో, అదే విధంగా గోల్డ్ లో పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, అదేంటి గోల్డ్ లో పెట్టుబడి పెడితే మంచిదా? ఎస్, ఎందుకంటే లాస్ట్ 5 years గా చూసుకున్నట్లయితే గోల్డ్ మనకి 100% గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024 కదా, 2024 లో చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 74,015 రూపీస్. అదే 5 years బ్యాక్ మనం చూద్దాం, అనగా 2019 లో చూసుకున్నట్లయితే 35,220. అర్థమైందా అండి? సో 2019 లో 35,220, కానీ ఇప్పుడు జస్ట్ 5 years తర్వాత చూసుకున్నట్లయితే 74,000. అదేవిధంగా CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 years గా ఎలా చూసుకున్నా 15% ఉంది. ఇయర్ బై ఇయర్ బంగారం రిటర్న్స్ అన్నవి 15% కంటే ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2000 ఇయర్లో చూద్దాం. 2000 ఇయర్లో చూసుకున్నట్లయితే బంగారం ధర జస్ట్ 4,400, కానీ ఇప్పుడు 75,000. ఫ్యూచర్లో 1,00,000 అయినా 1 lakh అయినా పెద్దగా మనమైతే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, మేబీ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ మార్కెట్. సో ఈ రేంజ్లో బంగారం రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది. CAGR 15%. ఇదిగోండి ఇక్కడ రాశారు, ఇదిగోండి 15%. స్టాక్ మార్కెట్ చూసుకున్నా కూడా, ఇండెక్స్ ని చూసుకున్నా కూడా 12% ఆ విధంగా రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ రిటర్న్స్ ని ఇస్తుంది. సో దీంట్లో కూడా మన డబ్బుని పెట్టుబడి పెట్టడం మంచిదే. అర్థమైందా అండి? సో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్స్ మనకైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ. చాలా మంది ఏం చేస్తారంటే బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారు. ఎందుకు కొంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు బంగారం ధర తక్కువ, ఫ్యూచర్లో 1,00,000 అయింది, 1,50,000 అయింది, అప్పుడు అమ్ముకుంటా అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు కనుక బంగారు ఆభరణాలు కొంటున్నట్లయితే మీరు పప్పులో కాలేస్తున్నట్లే. ఎస్, ఎందుకంటే మనం జ్యువెలరీ కొంటున్నట్లయితే దాని మీద మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, GST ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఛార్జెస్ ఇది చూసుకున్నట్లయితే 6 to 14%, డిపెండ్స్ అపాన్ జ్యువెలరీ. అదేవిధంగా వేస్టేజ్ 5 to 10, దాంతోపాటు GST ఎంత 3%. అంతా కలిపితే యావరేజ్గా 20% వరకు మనమైతే ఛార్జెస్సే కట్టాలి. ఎగ్జాంపుల్గా బంగారం ధర, ఈ జ్యువెలరీ బంగారం బరువు ప్రకారం 1,00,000 రూపాయలు అయింది. ఈ 1,00,000 రూపాయలకి ఈ ఛార్జెస్ ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అంతా కలిపి 20% అనుకున్నా కూడా 20,000, అవునా? సో మనం 1,20,000 కట్టి, 1,20,000 కట్టి మనమైతే ఆ జ్యువెలరీని కొంటాం. బంగారం ధర ఇంత, ఛార్జెస్ ఇంత. రేపు ఎగ్జాంపుల్గా 10 days తర్వాత ఈ బంగారు ఆభరణాన్ని అమ్మాల్సిన సిచ్యువేషన్ మీకైతే వచ్చింది. నాకే అమ్మేస్తూ ఉన్నారు. నేనేం చేస్తా? తూకం వేస్తా, చూస్తా బరువు, ఓకే ఇన్ని గ్రాములు, ఈరోజు బంగారం ధర ఇంత అని చెప్పి కట్టి నేనైతే డబ్బులు ఇస్తా. అంతేగాని మీరు కొన్నప్పుడు ఎంత ఛార్జెస్ కట్టారో చూడను. మీరు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, GST ఎంత కట్టారో నాకు సంబంధం లేదు. బంగారం ధర ఎంత, దాని విలువ ఎంత, దాన్ని చూసి నేను ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ పెరగల బంగారం ధర, పెద్దగా ఏం పెరగల ఈ 10 daysలో, అంతే ఉంది. అలాంటప్పుడు నేను మీకు 1,00,000 మాత్రమే ఇస్తా. రిమైనింగ్ 20,000 లాస్. ఎవరికి? మీకే లాసు. అర్థమైందా? సో అందుకని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం జ్యువెలరీ మంచి ఆప్షన్ కాదు. ఈవెన్ ఈ కాయిన్స్, బిస్కెట్స్ని కొంటున్నా కూడా 3% GST అయితే ఉంటుంది. ఇవి రెండు ఉండవు. ఓన్లీ 3% GST అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా సేమ్, అమ్మేస్తున్నారు, GST నేను కట్టను, ఓన్లీ
దీని విలువ ఎంతైతే ఉందో అంతే కడతా. గోల్డ్ ETF చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ కి మంచి ఆప్షన్. ఈవెన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, సో అది కూడా మనకి లాసే. అదేవిధంగా డిజిటల్ గోల్డ్లో చూసుకున్నా కూడా GST ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బెస్ట్ వచ్చేసి మీరు కనుక బంగారంలో మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే బెస్ట్ వచ్చేసి ఇది సౌరిన్ గోల్డ్ బాండ్స్. సో అసలు సౌరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత రిటర్న్స్ మనకైతే వస్తాయి, వడ్డీ కూడా వస్తుంది, రిటర్న్స్ ప్లస్ వడ్డీ రెండు వస్తూ ఉంటాయి, అదేవిధంగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోలో సౌరిన్ గోల్డ్ బాండ్స్ గురించి A to Z నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో చూద్దాం సౌరిన్ గోల్డ్ బాండ్స్. సౌరిన్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ. సౌరిన్ గ్యారంటీ. సౌరిన్ అంటే ప్రభుత్వ గ్యారంటీ. మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నామో ఈ డబ్బుకి ప్రభుత్వం గ్యారంటీ. సో మన డబ్బు ఎక్కడికి పోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RBI చేత ఈ బాండ్స్ ని ఇష్యూ చేపిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? అదేవిధంగా గోల్డ్ బాండ్స్, బంగారం బాండులు. బాండ్ అంటే ఏంటి? వాగ్దాన పత్రం. ఇక్కడ ప్రభుత్వం రాస్తుంది బాండ్ మనకి, పలానా వ్యక్తి ఇంత డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు, ఫ్యూచర్ లో బంగారం ధర పెరిగితే ఈ బాండ్ యొక్క విలువ కూడా పెరుగుతుంది. ఇన్ని సంవత్సరాల టెన్యూర్, ఆ సంవత్సరాల తర్వాత, ఆ టెన్యూర్ తర్వాత ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో ఆ వ్యక్తి కనుక ఈ బాండుని మాకు వెనక్కిస్తే బంగారం ధర ఈ గ్యాప్లో, ఈ టెన్యూర్లో ఏ విధంగా పెరిగిందో దీని యొక్క విలువ కూడా అదే విధంగా పెంచి రిటర్న్స్ని మేమైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాస్తున్న బాండ్. అది కూడా గోల్డ్ బాండ్, RBI ద్వారా గోల్డ్ బాండ్. రేపు బంగారం ధర పెరిగితే ఈ బాండ్ యొక్క విలువ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీరైతే పెట్టుబడి పెట్టారండి, దీనికి టెన్యూర్ ఉంది. ఈ బాండ్కి ఎంత? 8 years. అర్థమైందా అండి? సో 8 years తర్వాత ఈ బంగారం విలువ 2 lakhs అయింది. 1,00,000 మీరు పెట్టుబడి పెట్టారు, అది కాస్త 2 lakhs అయింది. అలాంటప్పుడు ఇక్కడ 1,00,000 మనకైతే ప్రాఫిట్. సో ఈ బాండ్ విలువ 1,00,000 నుండి 2 లక్షలు అవుతుంది. సో మళ్ళీ 8 years తర్వాత ఈ బాండుని మీరైతే ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రభుత్వం అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి మనకైతే ఇస్తుంది. అండ్ దాంతో పాటు ప్రతి ఇయర్ 2.5% వడ్డీని ప్రభుత్వం మనకైతే ఇస్తుంది. ఇయర్ కి 2 సార్లు మన బ్యాంకు ఖాతాలో వేస్తుంది ప్రభుత్వం. అర్థమైందా అండి? సో బంగారం ఎలా పెరుగుతూ ఉందో సేమ్ అదే విధంగా బాండ్ యొక్క విలువ కూడా పెరుగుతుంది. ప్లస్ ప్రభుత్వం మనకైతే సంవత్సరానికి 2.5% వడ్డీ ఇస్తుంది. మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దాని మీద 2.5. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పెట్టుబడి పెట్టారు. సో 10 lakhsలో 2.5% అంటే 25,000 per year. ఈ 25,000ని 2 సార్లు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 12,500 ఒకసారి, అంటే 6 monthsకి ఒకసారి 12,500, ఇంకొక 6 monthsకి ఒకసారి 12,500 RBI మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటుంది. క్లియర్? ఆల్రెడీ చెప్పా. ఇక్కడ టెన్యూర్ 8 years. సో 8 years తర్వాత మనమైతే రిడీమ్ చేసుకోవాలి. అనగా RBIకి ఈ బాండుని ఇస్తే RBI మనకి డబ్బు ఇస్తుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 8 years కంప్లీట్ కాలే, మిడిల్లో డబ్బు కావాలంటే ఎలా? మనం కావాలంటే 5 years తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5th year, 6th year, 7th year మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. 8 years తర్వాత రిడీమ్ చేసుకుంటే మనకి ఎంతైతే రిటర్న్ వచ్చిందో ఆ రిటర్న్ మీద ₹1 కూడా మనమైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ 8 years కంటే ముందు రిడీమ్ చేసుకుంటే ట్యాక్స్ అన్నది మన యొక్క స్లాబ్స్ ప్రకారం కట్టాల్సి వస్తుంది. సో అందుకనే 8 years హోల్డ్ చేయండి. 8 years హోల్డ్ చేస్తే మేబీ బంగారం ధర స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ బంగారం తగ్గితే బాండ్ విలువ కూడా తగ్గుతుంది. కానీ మనం నార్మల్గా స్టాట్స్ అనేవి చూసుకున్నట్లయితే తగ్గుతుంది, కానీ దానికంటే ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్లో గ్రోత్ అన్నదే ఎక్కువ ఉంటుంది. అర్థమైందా అండి? అందుకనే 8 years అనమాట. సో ఇక్కడ మనం కనుక 8 years హోల్డ్ చేస్తే ఎటువంటి ట్యాక్స్ లేదు, ప్లస్ అదనంగా రిటర్న్ కాకుండా మనకి ఫిక్స్డ్ వడ్డీ కూడా ఇస్తూ ఉంది ప్రభుత్వం. సో మనం ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓపెన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్
మీ వద్ద ఎంత 10 lakhs ఎగ్జాంపుల్గా మీ వద్ద 10 lakhs డబ్బు ఉందండి. సో 10 lakhsని ఎంటర్ చేస్తున్నా 10 అండ్ రిటర్న్ ఎంత CAGR 15 ఉంది కానీ 12 వేద్దాం అండ్ టెన్యూర్. సో టెన్యూర్ వచ్చేసి 8 years. సో 8 వేసా. మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 10 lakhs. ఈ విధంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అయితే ఓన్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 14,75,963. సో మనం కనుక ఈ బాండుని 8 years హోల్డ్ చేస్తే ఈ వడ్డీ మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 8 years తర్వాత ఈ బాండుని మనం వెనక్కి ఇవ్వగానే మనకి ఇంత డబ్బు 24,75,963 మనకైతే వస్తాయి. ప్లస్ ఇది కాకుండా ఇయర్కి 2 సార్లు వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇయర్కి 2.5% వడ్డీ. అది కూడా చూద్దాం ఎంత వస్తుందో. ఎగ్జాంపుల్గా సవరిన్ గోల్డ్ బాండ్స్ క్యాల్కులేటర్. సో సిరీస్ ఉంటుందన్నమాట. ఇదిగోండి రీసెంట్గా వచ్చిందైతే ఇది సిరీస్ అమౌంట్ 6,263. అనగా ఆ రోజు ఎప్పుడైతే ఈ సవరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ అయిందో ఆ రోజు బంగారం ధర 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 6,263. కానీ ఇప్పుడు 7,400. ఇంత గ్యాప్, ఇంత ప్రాఫిట్ అన్నమాట గ్రామ్కి. ఎన్ని గ్రాములు కొంటే అంత ప్రాఫిట్ మనకైతే వస్తుంది. కావాలంటే అమ్మేసుకోవచ్చు. అదేంటి అమ్మేసుకోవచ్చా? మీరు 5 years వెయిట్ చేయాలి, 5 years తర్వాత రిడీమ్ చేసుకోవాలని చెప్పారు. కాదండి, మనం కావాలంటే సెకండరీ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. స్టాక్స్ ఏ విధంగా అమ్ముతామో సేమ్ అండి, సేమ్ అదేవిధంగా ఈ బాండ్స్ని సెకండరీ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. చెప్తాను దాని గురించి కూడా, ఓకేనా? సో ఈ సిరీస్ బాండ్ని ఇష్యూ చేసే టైంలో గ్రాము ధర ఇంత ఉంది. సో మనకి డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంటా ఏంటి? ఈ బంగారం ధర మీద మళ్ళీ డిస్కౌంటా? ఎలా? సింపుల్ అండి. మనం బ్యాంక్ వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదా RBI వెబ్సైట్లో మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhsని మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 10 lakhsని క్యాష్ రూపంలో కాకుండా 100% మీరు ఆన్లైన్ రూపంలో డిపాజిట్ చేసినట్లయితే 1 గ్రాము బంగారం మీద ₹50 డిస్కౌంట్. నార్మల్గా అయితే 6,263. చూడండి 50 డిస్కౌంట్ అనమాట. మీరు కనుక మొత్తం ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే గ్రాము మీద ₹50 డిస్కౌంట్. ఇక్కడ కూడా మీకైతే డబ్బు ఆదా. ఎగ్జాంపుల్గా ఎన్ని యూనిట్స్? 1 గ్రామ్ వచ్చేసి 1 యూనిట్ అనమాట. మీ వద్ద ఒక 7 lakhs అటు ఇటుగా ఉంది. సో 100 యూనిట్స్ అనగా 100 grams. సో మీరు కనుక 100 grams ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇయర్స్ వచ్చేసి 8 years. చూద్దాం ఎంత? 7,028. నేను చెప్తుంది 6 monthsకి ఒకసారి 7,028 రూపీస్ మీ బ్యాంకు ఖాతాలో పడతాయి. మీరు అడగొచ్చు ఎలా అండి, ఎలా లెక్కేశారు? ఎంత? 6263 గ్రాము 100 గ్రాములు అంటే ఇంత డబ్బుని మీరైతే పెట్టుబడి పెట్టారు. సో ఇంతలో ఎంతైతే పెట్టుబడి పెట్టారో దానిలో 2.5% ఎంత? ఇంత 15,657 రూపాయలు. సో డివైడెడ్ బై 2 2 సార్లు కదా. ఇదిగోండి 7828 అంతేనా? ఇక్కడ ఉంది 7828. క్లియర్? సరే, ఇప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అది చూద్దాం. క్లారిటీగా మనమైతే చూద్దాం. సో మనం చాలా విధాలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. RBI చెప్తుంది సంవత్సరానికి 3 times 4 times RBI ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఓపెన్లో పెట్టాం. ఎవరెవరైతే సవరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తుంది. మనం చాలా విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1 RBI వెబ్సైట్, 2 బ్యాంక్స్. మనం డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ డేట్స్లో వెళ్తే మాత్రమే వాళ్ళు మనకైతే బాండ్ అనేది ఇస్తారనమాట. వాళ్ళు తీసుకునే డబ్బులు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కూడా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సెకండరీ మార్కెట్ అనగా స్టాక్ మార్కెట్ అండి. మనం స్టాక్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. సో ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. మనం డైరెక్ట్గా బ్యాంకుకి RBI వెబ్సైట్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రోలో డీమ్యాట్ అకౌంట్ అయితే ఉంది. గ్రో యాప్ ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి కొట్టండి సవరిన్ గోల్డ్ బాండ్స్ అని కొట్టండి.
ఆ రోజు కనుక ఓపెన్లో ఉంటే ఆర్బీఐ కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అక్కడే కొనేసుకోవచ్చు. క్లియర్? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సరే, వెరీ గుడ్, మనం చెప్పారు. సో ఎన్ని ఇయర్స్ మేమైతే వెయిట్ చేయాలి చెప్పాను. 8 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో కొనుక్కున్నారండి, బ్యాంకులో డిపాజిట్ చేశారు, మీకు బాండ్ ఇస్తారు. సో 8 ఇయర్స్ తర్వాత అదే బ్యాంక్ వెళ్ళి ఈ బాండ్ని ఇస్తే డబ్బులు మీకైతే వెనక్కి ఇస్తారు. సో ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే చెప్పాలి ఏ బ్యాంకు ఖాతాలో మీకు వడ్డీ పడాలో. సో ఇయర్కి 2 సార్లు అదే బ్యాంకు ఖాతాలో వడ్డీని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అర్థమైందండి? అదేవిధంగా సార్ 5 ఇయర్స్ మినిమం అని చెప్పారు, మా వల్ల కాదు, మేము ఖాతా ఓపెన్ చేసిన 2-3 ఇయర్స్లోనే అమ్మేయాలి, అర్జెంట్ అండి. ఎలా? సింపుల్. మీరు మీ యొక్క సెకండరీ మార్కెట్ ఏదైతే డిమాట్ అకౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోలో డిమాట్ అకౌంట్ అయితే ఉంది, అక్కడే అమ్మేసుకోవచ్చు, నో ప్రాబ్లం, డన్. కానీ ఎంతైతే డబ్బు వెనక్కి వస్తుందో దాని మీద మనమైతే ట్యాక్స్ కట్టాలి. ఎటువంటి పెనాల్టీ లేదు, ట్యాక్స్ అయితే కట్టాలి. సరే సార్, బాగానే చెప్తున్నారు, కానీ ప్రతిసారి ఆర్బీఐ ఓపెన్ చేయదు. ఇయర్కి చూసుకున్నట్లయితే 4 టైమ్స్ 3 టైమ్స్ మాత్రమే సౌరిన్ గోల్డ్ బాండ్స్ని మాకైతే ఇస్తుంది. కానీ ఆన్ ది స్పాట్ నా వద్ద డబ్బు ఉంది, నేను పెట్టుబడి పెట్టాల్సిందే. ఎలా? సింపుల్. ఎవరెవరైతే టెన్యూర్ కంటే ముందుగానే ఇలా సెకండరీ మార్కెట్లో సింపుల్గా యాప్ ఓపెన్ చేసి అమ్మేస్తున్నారో వాళ్ళు అమ్మిన బాండుని మీరైతే కొనుక్కోవచ్చు. సేమ్ ప్రాసెస్. గ్రోలో డిమాట్ అకౌంట్ ఉంది, గ్రో ఓపెన్ చేసి సింపుల్గా సౌరిన్ గోల్డ్ బాండ్ అని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అవసరం వచ్చి అమ్మేశా, నా బాండ్ని మీరు గ్రో ద్వారా కొనుక్కోవచ్చు, దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇయర్స్ హోల్డ్ చేశా, 4 ఇయర్స్ తర్వాత అమ్మేశా, ఇంకా 4 ఇయర్స్ టెన్యూర్ బాకీ ఉంది, ఈ 4 ఇయర్స్ మీరు హోల్డ్ చేసుకోండి. ఈరోజు బంగారం ధర ఎంత ఉందో దాని ప్రకారంగా మీరైతే కొంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు సెకండరీ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బాండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఇలా సెకండ్ హ్యాండ్ బాండ్స్ని కొంటున్నట్లయితే మీకు డిస్కౌంట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 గ్రాము ధర 7,400 ఉంది, కానీ ఇందులో ఈ సెకండరీ మార్కెట్లో 7,000 రూపీస్కే మేబీ మీకు రావచ్చు. ఇక్కడ మీకు 400 ప్రాఫిట్. మళ్ళీ ఈ 4 ఇయర్స్, అప్కమింగ్ 4 ఇయర్స్ మీరైతే హోల్డ్ చేస్తారు, అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు. సో అప్పుడు కూడా బంగారం ధర పెరగచ్చు. సో ఇది ప్రాఫిటే. అండ్ మీరు ఈ రిమైనింగ్ 4 ఇయర్స్ మాత్రమే హోల్డ్ చేసి అమ్మారనుకోండి, రిడీమ్ చేసుకున్నారనుకోండి, టెన్యూర్ ఎంతైతే ఉందో అంతవరకు హోల్డ్ చేశారు కాబట్టి మీరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మేసా, 4 ఇయర్స్ హోల్డ్ చేసి అమ్మేసా, సో నేను మిడిల్లో అమ్మేస్తున్నాను కనుక నేను ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. నాకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని ట్యాక్స్ కట్టాలి నా యొక్క స్లాబ్స్ ప్రకారం. కానీ మీరు హోల్డ్ చేశారు ఇండైరెక్ట్గా, 8 ఇయర్స్ హోల్డ్ చేశారు కనుక, మీరు ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకుంటున్నారు కనుక మీరు ₹1 కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో నేను ఎంత కట్టాలి? ఎంత అంటే ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% ఇండెక్సేషన్ బెనిఫిట్తో కలిపి 20% నేనైతే కట్టాలి. కానీ ఇక్కడ మీరు 8 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారు, అనగా అన్అఫిషియల్గా 8 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారు. 4 ఇయర్స్ నేను హోల్డ్ చేస్తా, రిమైనింగ్ 4 ఇయర్స్ మీరైతే హోల్డ్ చేస్తున్నారు. సో అన్అఫిషియల్ కాదు, అఫీషియల్గానే 8 ఇయర్స్ హోల్డ్ చేసి రిడీమ్ చేసుకుంటున్నారు కనుక మీరు ₹1 కూడా రిటర్న్స్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇయర్కి ఎన్నిసార్లు ఆర్బీఐ ఈ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటుంది సౌరిన్ గోల్డ్ బాండ్స్? ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. మీకు చూపిస్తా ప్రాక్టికల్గా. సో ఇప్పటి వరకు ఆర్బీఐ ఎన్నిసార్లు ఈ బాండ్స్ని రిలీజ్ చేసిందో చూద్దాం. సో ఈ స్కీమ్ని ప్రభుత్వం 2015లో లాంచ్ చేసింది. సో ఈ ఇయర్ 2015-16 ఇయర్లో, ఫినాన్షియల్ ఇయర్లో చూసుకున్నట్లయితే 3 సిరీస్, అనగా ఈ ఫినాన్షియల్ ఇయర్లో 3 సార్లు ఆర్బీఐ సౌరిన్ గోల్డ్ బాండ్స్ని ఇచ్చింది పబ్లిక్కి. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో సిరీస్ 1 వచ్చేసి November 26, 2015. అప్పట్లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 2,684. కానీ ఇప్పుడు 7,400. దాదాపుగా ఎంత? డబుల్, త్రిబుల్ ఆల్మోస్ట్ కదా. సో ఎవరైతే ఇప్పుడు 2015లో పెట్టుబడి పెట్టారో అది ఇప్పుడు ఈ ఇయర్ 2024లో రిడీమ్ అవ్వబోతుంది. సో వాళ్ళందరికీ ప్రాఫిట్. అదేవిధంగా సిరీస్ 2, సిరీస్ 3 ఇవన్నీ మీరు చూడొచ్చు. తర్వాత ఫినాన్షియల్ ఇయర్లో 4 సార్లు, ఎప్పుడు 16-17లో 4 సార్లు ఇష్యూ చేసింది. అదేవిధంగా ఈ ఇయర్ ఎంత?
17-18లో చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు 14 టైమ్స్ 14 టైమ్స్ ఈ సవరిన్ గోల్డ్ బాండ్స్ని ఇచ్చింది. అదేవిధంగా 18-19లో చూసుకున్నట్లయితే 6 టైమ్స్ అండ్ ఇదిగోండి 19-20లో చూసుకున్నట్లయితే 10 టైమ్స్ అండ్ 20-21లో చూసుకున్నట్లయితే ఎన్ని 12 టైమ్స్, ఇలా 10 టైమ్స్ ఈ విధంగా ఇష్యూ చేస్తూ ఉంది ఆర్బీఐ. రీసెంట్గా చూసుకున్నట్లయితే అనగా 2024-25లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ 4 కంప్లీటెడ్. రీసెంట్ వన్ చూసుకున్నట్లయితే ఇదిగోండి 24 ఈ ఇయర్ ఫెబ్ 24లో వచ్చింది. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడు ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, మేబీ చేయొచ్చు ఒక 2-3 మంత్స్లో. రెడీగా ఉండండి. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ నోట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. సో మనమైతే రెడీగా ఉండాలి. డేట్ ఇస్తుంది, చెప్పాను కదా, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ వన్ ఇదిగోండి సిరీస్ 4 ఫెబ్ 12 నుండి ఫెబ్ 16 వరకు ఓపెన్లో ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలే, మిస్ చేసాం. సో ఫెబ్ 21 నాడు అదైతే లిస్ట్ అవుతుంది అనమాట, ఇష్యూ అవుతుంది బాండ్. అర్థమైందండి? సో ఈ గ్యాప్లో మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బుని డిపాజిట్ చేశారు, సో బ్యాంకు పిలిచి బాండ్ని చేతిలో పెడుతుంది. అదే మనం కనుక సెకండరీ మార్కెట్ అనగా డిమెట్ అకౌంట్ ద్వారా మనం కనుక కొనుక్కుంటున్నట్లయితే బాండ్ అన్నది చేతికి రాదు. డైరెక్ట్గా సెకండరీ మార్కెట్లో కొంటున్నట్లయితే బాండ్ అన్నది చేతికి రాదు, డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో స్టోర్ అయిపోద్ది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సరే, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎంత? మినిమం 1 గ్రామ్, 1 గ్రాము బంగారం అనగా గ్రామ్ ఎంత? 7,400 అంతే. మినిమం ఇంత. మ్యాక్స్ వచ్చేసి 4 కేజెస్. 4 కేజెస్ ఆఫ్ గోల్డ్ ఎంతైతే ఉంటుందో విలువ అంతవరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అదే మనది ట్రస్ట్ అనుకోండి, 20 కేజెస్ ఆఫ్ గోల్డ్ ఎంతైతే విలువ ఉంటుందో అంత డబ్బుని మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పా, 8 ఇయర్స్ హోల్డ్ చేసి మనమే రిడీమ్ చేసుకుంటున్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ లేదు. అండ్ మనకి అవసరమయ్యి మనం కనుక సెకండరీ మార్కెట్లో అనగా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం కనుక ఆన్ ది స్పాట్ కొన్న తర్వాత రోజు కూడా అమ్మేసుకోవచ్చు. సో అలా అమ్ముకుంటున్నట్లయితే మనం ట్యాక్స్ అనేది కట్టాలి. అర్థమైందా అండి? అది కూడా ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాని మీద ట్యాక్స్ అనేది కట్టాలి. అండ్ లోన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్ బ్యాంక్ వెళ్ళి కొనుక్కున్నారు, బ్యాంక్ వాళ్ళు బాండ్ ఇచ్చారు, ఇంట్లో ఉంది, డబ్బు కావాలి, దీన్ని మీరు అమ్మాలని అనుకోవట్లా, ఎలా? లోన్. అదే బ్యాంక్ వెళ్ళి ఈ బాండ్ని ఇచ్చేయండి, సార్ ఇదిగోండి బాండు, దీని విలువ 10 lakhs, నేను 10 lakhs పెట్టుబడి పెట్టా, సో దీన్ని షూరిటీగా పెట్టుకొని లోన్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారు. ఎంత? 35% ఆఫ్ మార్కెట్ వాల్యూ. సో మీరు 10 lakhs పెట్టుబడి పెట్టారండి, ఈ రోజుకి విలువ ఎగ్జాంపుల్గా 14 lakhs అయింది. సో ఈ 14 lakhsలో మనకి 35% ఎంతైతే ఉంటుందో అంత డబ్బుని లోన్ రూపంలో ఇస్తుంది బ్యాంక్. మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి టర్మ్ లోన్, సో ఎంతైతే డబ్బు వచ్చిందో దాన్ని యూజ్ చేసుకొని ఈఎంఐస్ కట్టుకోవచ్చు. లేదా ఓడి, సో ఈ 35% ఎంతైతే ఉందో ఓడి రూపంలో మనకైతే లిమిట్ వస్తుంది. మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత డబ్బు మీదే వడ్డీ కట్టాలి. ఇలా 2 విధాలుగా మనమైతే తీసుకోవచ్చు. టెన్యూర్ చూడొచ్చు. టర్మ్ లోన్ అయితే 36 months, ఓడి అయితే 24 months. సో ఈ టర్మ్లో మనమైతే వెనక్కి కట్టేయాలి, వడ్డీ 12 అంటే రూపాయి వడ్డీ. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా అసలు ఎందుకు ఆర్బీఐ ట్యాక్స్ లేకుండా వడ్డీని మనకైతే ఇస్తుంది? రిటర్న్ వస్తూ ఉంటుంది, వడ్డీ వస్తుంది, అదేవిధంగా ట్యాక్స్ కూడా లేదు. ఎందుకు? ఎందుకంటే సింపుల్ అండి. ఒకవేళ ఇలాంటి స్కీమ్స్ అన్నవి లేకపోతే మనం డైరెక్ట్గా బంగారం, ఇలా జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఇవన్నీ కొంటూ ఉంటాం. సో మన దేశంలో తక్కువ బంగారం మాత్రమే ఉంది. ఫ్యూచర్లో ఎక్కువ బంగారం కావాలంటే మన దేశం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం బంగారం లేక వేరే దేశం నుంచి తెప్పించుకుంది ఇంపోర్ట్. సో అలాంటప్పుడు మన దేశం ఖచ్చితంగా డాలర్స్లో కట్టాలి డబ్బులు. సో ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి, తగ్గితే మనకే లాసు, ఎక్కువ ఉండాలి అవి. సో అందుకనే ప్రభుత్వం ఇలాంటి ఆప్షన్ ఇచ్చిందనమాట. సో కావాలంటే మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కండిషన్, ఇక్కడ ఎటువంటి ఫిజికల్ గోల్డ్ ఉండదు, జస్ట్ బాండ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బుని పెట్టుబడి పెట్టారు, ఈ విధంగా రింగు, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఏమీ ఇవ్వరు, ఓన్లీ బాండ్ ఇస్తారనమాట. సో బంగారం ఏ విధంగా దీనికి విలువ ఎంతైతే ఉందో దీనికి కూడా అంతే విలువ ఉంటుంది. దీని ప్రైజు ఏ విధంగా పెరుగుతూ ఉందో దీని ప్రైస్ కూడా అదే విధంగా పెరుగుతుంది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫిజికల్గా గోల్డ్ అన్నది ఇవ్వరు, ఇలా ఫిజికల్ గోల్డ్ బదులు బాండ్ ఇస్తారు.
అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే, నా ఎఫెక్ట్స్ మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, లేదా నచ్చలేదు. కానీ మీ కామెంట్ని నేనైతే చూస్తూ ఉంటాను. దయచేసి కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. సో ఇలాంటి సమాచారం మరింత కావాలంటే ఫ్రీడమ్ యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఇలా నేర్చుకోవచ్చు ఫినాన్స్. విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ కోర్సులు జస్ట్ 599 నుండి స్టార్ట్ అవుతున్నాయి. 599, 799, 999 అంతే. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అర్థమైందా అండి? సో మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అదేవిధంగా లోన్స్ గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.